నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ తర్వాత కొన్ని విషయాలు నేను షేర్ చేద్దాం అనుకున్నాను. ఎయిర్పోర్ట్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, ఈ ఎయిర్లైన్స్కి ఎవరు పర్మిషన్ ఇస్తారు, దాని ఫిట్నెస్ ఎవరు చెక్ చేస్తారు, సేఫ్గానే ఉన్నాయా ఫ్లైట్లనే అదంతా ప్రొసీజర్ ఎవరు చూస్తారు అనేది నేను కొన్ని డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు ఇండియాలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ఇది మాత్రం 137 ఎయిర్పోర్ట్స్ వీళ్ళు ఓన్గా ఆపరేట్ చేస్తున్నారు. అందులో ఒక 7 ఎయిర్పోర్ట్స్ వచ్చేసి అదాని గ్రూప్ కూడా ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారు కదా వాళ్ళు. సో ముంబై, లక్నో, మంగళూరు, గౌహతి, దాని తర్వాత నిన్న అహ్మదాబాద్ జరిగింది కూడా అదాని గ్రూప్ మెయింటైన్ చేస్తున్న ఎయిర్పోర్ట్. కాంబినేషన్ ఆఫ్ ఏఐ అండ్ అదాని గ్రూప్ అనమాట. మన ఫ్లైట్ సేఫ్ గానే ఉందా అని చెప్పేసి చూసుకోవాలి జనరల్ గా. అది ఎట్లా చూస్తాం ఏంటనేది జనరల్ గా ఎయిర్లైన్స్ కి సర్టిఫికేషన్స్ అంటే సేఫ్టీ సర్టిఫికేషన్స్ ఇచ్చేది ఇనీషియల్ గా మేము నడుపుతామని చెప్పడానికి మనం సూర్యాది ఒక మూవీ ఉంటుంది, ఆ ఆకాశమే హద్దుగా. ఆ మూవీలో అతను ఫ్లైట్ పర్మిషన్ కోసం చెప్పేసి ఉడాన్ స్కీమ్ ద్వారా అని చెప్పేసి తర్వాత చాలా కొత్త ఎయిర్క్రాఫ్ట్లకు పర్మిషన్లు ఇచ్చారు ఆపరేటర్స్కి. సో అట్లా ఇప్పుడు ఇండియాలో మనం అనుకుంటున్నట్టు మేజర్గా ఇండిగో, తర్వాత ఆకాశ ఎయిర్ ఇండియా, దాని తర్వాత విస్తారా, సో ఇలా కొన్ని మేజర్ రినౌండ్ ఎయిర్ ఆపరేటర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళకందరికీ పర్మిషన్ ఎవరు ఇస్తారంటే డీజీసీఏ, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దానికి ఒక మినిస్టర్ కూడా ఉంటారు అనమాట, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అని చెప్పేసి. ఈ ఫోటోలో ఏం జరుగుతుంది, ఒక ఎయిర్క్రాఫ్ట్ లైక్ సరే పేరు దాంట్లో కనిపిస్తుంది మీరు చూడండి. బట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ ఏమవుతుందంటే మార్నింగ్ 6:05కి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది, 10 o'clock రీచ్ అవుతుంది. దాని తర్వాత ఆ ఫ్లైట్ మళ్ళీ 10 అంటే 11:05కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 1 hour లేదా 45 minutes గ్యాప్ ఉంటుంది అనమాట. దాని తర్వాత వెంటనే మళ్ళీ హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్కి వచ్చి ఈవినింగ్ 4 o'clock రీచ్ అవుతుంది. తర్వాత ఈవినింగ్ 4 తర్వాత మళ్ళీ 6:10కి బయలుదేరుతుంది. సో వాళ్ళకి 1 hour గ్యాపే ఉంటుంది అనమాట. సో ఇదంతా జరుగుతుంది కదా, నిజంగా వాళ్ళు అన్ని సేఫ్టీ లెవెల్ చెక్ చేస్తారా అంటే జనరల్గా నేను చూసిన దాని ప్రకారం అయితే కొన్ని ఫ్యూయల్ చెక్ చేసుకుంటారు, తర్వాత అన్ని ఫంక్షనల్గా చెక్ చేసుకుంటారు, దాని తర్వాత లోపల ఎయిర్ సస్పెన్షన్ అంతా బాగానే ఉందా అని చెప్పి చెక్ చేసుకుంటారు. నిజంగా ఇంజన్ ఎంత స్ట్రెస్ అయ్యి ఉంటుంది లేకుంటే ఏమై ఉంటుంది అని చెప్పేసి మనకు తెలియదు. ఆ సర్టిఫికేట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఆ టైంలో ఎవరైనా డీజీసీఏ నుంచో లేకుంటే ఏఏ నుంచి ఎవరైనా ఉంటారు అంటే ఎవరు ఉంటారు. నాకు తెలిసి నేను చూసినంత వరకు అయితే కాక్పిట్లో పైలట్ ఉంటాడు, దాని తర్వాత ఏరోస్టేస్ ఉంటారు, ఇంకా దాని తర్వాత బయట అదే ఆపరేటర్ సంబంధించిన కొందరు ఇంజనీర్లు దాని ఫంక్షనల్ హెల్త్ చెక్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. అంతే తప్ప ఏ ఇన్స్పెక్టర్ ఉండడు జనరల్గా. మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లైట్కి ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ని దాని ఏజ్ ఎంత అని చెప్పేసి గూగుల్లో కొడితే వస్తాయి అనమాట. అది ఎన్ని ఇయర్స్ నడిపారు ఏంటి అని చెప్పేసి. నిజంగా ఈ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీస్ చెక్స్ ఏ లెవెల్ ఆఫ్ చెక్స్ చేయాలి అంటే జనరల్గా దానికి 4 లెవెల్ ఆఫ్ చెక్స్ ఉంటాయి అనమాట. లైక్ చెక్ ఏ, చెక్ బి, సి చెక్ ఆర్ డి చెక్ అని చెప్పేసి. అంటే ఏ చెక్లో ఏం చేస్తారంటే ఎవ్రీ 400 నుంచి 600 hours మధ్యలో దానికి ఒక టెస్టింగ్ చేయాలన్నమాట, నిజంగా ఫ్లైట్ వర్తినెస్ ఉందా అని చెప్పేసి. బీ చెక్లో ఏమవుతుందంటే ఒక 1000 hours లేకుంటే 1500 hours తర్వాత అంటే ఫ్లైట్ ట్రావెల్ చేసిన టైం అనమాట ఇది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ అనుకో 1 hour 45 minutes పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి రావడం ఇంకో 1 hour 45, ఇట్లా 1000 hours 1500 hours తర్వాత బీ చెక్ చేసుకోవాలి. తర్వాత సి చెక్లో ఏం చేయాలి, 2 years లోపు దాని యొక్క ఫంక్షనల్ డీప్ ఇన్స్పెక్షన్ ఇంకా ఫుల్గా అసలు నిజంగానే ఇది క్యాపబుల్ ఆఫ్ ట్రావెలింగ్ అని చెప్పేసి, అంటే ఫ్లైట్ ఫిట్ ఫ్లై సర్టిఫికేట్ కోసం అనమాట ఇదంతా. డీ చెక్లో ఏంటంటే ఒక 10 to 15 years మధ్యలో 10 years అనుకో, 10 years నడిపిన తర్వాత అది దాని తర్వాత లైఫ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. 10 years ఇప్పుడు మోస్ట్లీ ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్లు కూడా మోస్ట్లీ 10 years కన్నా ఎక్కువ ఉన్న ఎయిర్క్రాఫ్ట్లన్నీ ఇంజన్ పాడవడం నిన్న జరిగింది అదే అనమాట. ఇంజన్ పాడైపోయింది, లైక్ ఆ కరెక్ట్ టైంలో దానికి పవర్ రాలేదు, ఇంకా ఇట్ హాస్ ఫాలెన్ డౌన్. క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్స్ ఈ రోజుల్లో ఎట్లున్నాయంటే వెయిట్ తక్కువ ఉంది అనుకో, సో వీళ్ళకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా. నిన్న మొన్న ఒక ఇండిగో ఫ్లైట్ ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయని చెప్పేసి ముందు డోమ్ అంతా వలిగింది అనమాట. ప్యాసింజర్స్ ఎట్లీస్ట్ సేఫ్గా ఉన్నాయి ఆ టైంలో, లేకపోతే అది కూడా కూలిపోయేది. అంటే ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడంతా గేమ్, ఏరోప్లేన్ కంపెనీస్ అన్ని ఫుల్ పెద్ద గేమ్ ఆడుతున్నాయి. అంటే లైక్ కాసుల వర్షాలు, ఇప్పుడు డిమాండ్ వచ్చేసి పెరిగింది. ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. ప్రజలు అవసరానికి వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారంటే అడ్వాంటేజ్ అనమాట. ఏం కాదు, హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయ్యే ఫ్లైట్లు కూడా ఉంటాయి, ఒకటి వచ్చి మళ్ళీ వెంటనే హాఫ్ అన్ అవర్లో ఫిల్ చేసుకొని వెళ్ళిపోయే ఫ్లైట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు. అంత దారుణంగా తయారైపోయినాయి. అంటే సివిల్ ఏవియేషన్, డీజీసీఏ వీళ్ళ కంట్రోల్ తగ్గిపోయింది. కారో, బస్సో లేకుంటే బైకో ఎక్కి వెళ్దాం అనుకుంటే ఎక్కడ ట్రావెలింగ్ కోసం మనం అట్లీస్ట్ ఫిజికల్ అపియరెన్స్ చూసన్నా వెళ్ళగలమా అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది నీకు తెలియదు, నువ్వు అది ఫిజికల్గా ఫిట్ ఉందా లేదా అని చెప్పేసి వాడిని నమ్ముకొని వెళ్తున్నావు. అక్కడ పైలట్ కూర్చున్న అతనే ఇంకా దేవుడు అనుకొని చెప్పేసి అయ్యా నన్ను రీచ్ అవ్వగొట్టు అని చెప్పేసి. ఫ్లైట్ ట్రావెల్ ఎందుకు చేస్తున్నావు, ఒక హాఫ్ అన్ అవర్ సేవ్ అవుతున్నావు, 1 hour సేవ్ అవుతాను, 2 hour 1 day సేవ్ అవుతా అని చెప్పేసి టైం సేవింగే కదా. అడ్వాంటేజ్గా తీసుకుంటే ఎవరికి రిస్క్. సో గవర్నమెంట్ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. చూడండి, నేను ఒక నా ఫ్లైట్ టికెట్ పెడతాను అనమాట. 10,000 9,500 800 ఫ్లైట్ టికెట్ అయింది. దాంట్లో జీఎస్టీ నేను డైరెక్ట్ గవర్నమెంట్ పే చేసినట్టు, ఎయిర్లైన్ ఫేర్ ఏమో అంత, దాని తర్వాత జీఎస్టీ అమౌంట్ సపరేట్. మరి నేను కట్టిన జీఎస్టీ లేకుండా నేను కట్టిన ట్యాక్స్ వీడికి కానీ వాడికి కానీ నాకు సేఫ్టీ ఏడుంది, ఎవరిని నమ్ముకోవాలి నేను అసలు. సో ఇది గవర్నమెంట్ కూడా కొంచెం రియలైజ్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజల సేఫ్టీయే మాకు ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా చేస్తే బెటర్. లేకుంటే ఎయిర్లైన్ కంపెనీస్ ఇట్లనే ప్రాణాలతో చెలగాటం ఆడతాయి. తర్వాత
ఈ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ అదంతా కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ ఇప్పుడు అదానీ ఏరోస్పేస్ వీళ్ళు ఆపరేట్ చేస్తుంది కూడా కొంచెం స్ట్రిక్ట్ గైడ్ లైన్స్తో ఫాలో అయ్యి కొంచెం చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో మీకు కూడా ఏమనిపిస్తుందో కొంచెం చెప్పండి. బాయ్.